ఏం చదువుతున్నారు? అయిపోయినా చదువులు? అమ్మ ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు మేడం, ఈ కాలువలే మేడం. మున్సిపాలిటీలో ఇంకా మనం లేవు. వైసీపీ వాళ్ళే గెలిచినారు లాస్ట్ గవర్నమెంట్లో. వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు. మామూలుగా వాళ్ళు చేపియాలి కాలువలు, రోడ్లు. 2-3 సార్లు సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చొచ్చినాము, కానీ వాళ్ళు చేపియాలి. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు చేపియాలమ్మా. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోతాయి. మళ్ళీ చెత్త వేస్తుంది కానీ 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి అట్లా వస్తున్నారు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఎట్లంది మరి గవర్నమెంట్ వచ్చినాక? మర్చిపోకుండా ఈ తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయమ్మా, సైకిల్ గుర్తుకేయండి. ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా, ఎలా ఉన్నారనేది మా కాలువలు వచ్చింటే బాగుంది. మన గవర్నమెంట్ ఏం చేస్తాం, కట్టుకుని స్టార్ట్ చేస్తలేదు మేడం. వస్తాయమ్మా, ఈ 2-3 నెలల పట్టుకు వస్తే బాగుంది మేడం. అసలు ఎక్కడ 60 ఏళ్ళు వచ్చినాయా? 60 ఆధార్ కార్డులో 60 ఉంటే ఇట్లా పైకమ్మా. పింఛన్ వస్తుందమ్మా? మా ఇంట్లో పింఛను. పిల్లలకి ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారా? డబ్బులు ఉన్నాయా వాళ్ళకు? ఇంక చిన్న బాబు మేము పెట్టినాం. ఫస్ట్ క్లాస్కి వస్తే పడతాయి. మీ పిల్లలమ్మ పెద్దగా అయిపోయినారా? అంతా నాకు ఒక బాబు మేడం. బాబుకి ఇద్దరు వాళ్ళు స్కూల్కి వెళ్తే ఫస్ట్ క్లాస్ నుంచి పడతాయమ్మా. 6 ఏళ్ళు పడాలి బాబుకు. ఇంకేమన్నా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? నీళ్ళు బాగా వస్తాయి మేడం. మీరు కాల పెట్టేయడం వచ్చినాం సచివాలయం 2 సార్లు. అదే చెప్తున్నాను. అంటే మనం ఇంకా కాలువలు కొత్త వేపినాయి కదా, రోడ్లు వేపినాయి కానీ మున్సిపాలిటీలో మనం లేవు. లాస్ట్ టైం వైసీపీ వాళ్ళు గెలిచినారు. వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. మీరు వచ్చినప్పుడు మీరున్నా పట్టుకోండి మేడం. దోమలు పొట్టాల్లో ఉన్నాము. అసలు ఈ రస వేసామంటే రస ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళు. సరిపో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడగొచ్చు కదమ్మా. వాళ్ళే కదా గెలిచిపోయేది లాస్ట్ అంటేనే ఉన్నారు. పింఛన్ వస్తుందమ్మా? ఎవరు ఇస్తున్నారు ఫోటో తెచ్చుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళే. మరి చంద్రబాబు నాయుడు 3,000 ఉండేది 4,000 చేసినారు. ఆయన 3,000 చేయనికే కానీ 3,000 చేయనికే కానీ 250 పెంచుకుంటే 5 సంవత్సరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి అనేది చేసినాడా? అమ్మఒడి కదమ్మా ఇది, తల్లికి తొందరగా అదే వస్తుంది. ఎంతమంది అమ్మ పిల్లలు? ముగ్గురు పడినా? పెద్ద పని ఇద్దరు పడినాయి. చిన్నోడు పాప హాస్టల్లో. ఏం చేస్తున్నారు? 8 పాప. 5. మరి ఎట్లుంది ఇంకా? చెప్పాలా మీకు? పెన్షన్ వచ్చా? గ్యాస్ వచ్చా? ఎలక్షన్లు అయిపోయే వరకు రాదమ్మా. లాస్ట్ టైం గెలిచిన వాళ్ళు కదా, మరి మేము గెలిచిన ఇప్పించింది కదమ్మా. ఇప్పుడు అక్క వాళ్ళు కొంత పని చేపిస్తున్నాము. ఇప్పుడు మేము గెలిచిన మేము వేపించినాము. ఎలక్షన్ కూడా కాదు, మీ బాధ ఎలక్షన్లు ఏం లేవు తల్లి. మరి మీకు కనుక్కోనిక మీకేం పథకాలు వస్తున్నాయా రాలేదా అనే దాని మీద కనుక్కోని స్కూల్లో బాగా చెప్తున్నారా లేదా, మీకేమైనా పథకాలు వస్తున్నాయా రావట్లేదా అనేది. మాకైతే బాగా మా ఊళ్ళో గవర్నమెంట్ పడేది.
ఓకే అమ్మా, నెక్స్ట్ అయితే తొందరలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. మేడం కాలువ చేపియండి మేడం. చెప్పినా నేను ఇంతకు ముందే మళ్ళీ మాట్లాడుతుంటే మధ్యలో చెప్తాం చెప్పు. గెలిచిన వాళ్ళేమో ఇట్లా వచ్చిండ్రు, వాళ్ళనేమో మీరు పోయి అడగరు. మేము ఇంకా ఎట్టుందని అడగని కోసం మమ్మల్ని అడుగుతున్నారు. మరి మిమ్మల్ని మేము అడగా ఎట్లా అడుగుతావమ్మా? ఎవరికైతే నువ్వు గెలిపించిందో వాళ్ళని అడగాలి కదా. ఇప్పుడుగా నువ్వు కరెక్ట్ గా చెప్పట్లా ఏ ప్రభుత్వం బాగుందమ్మా అంటే గానీ. బాగానే ఉంది మేడం ఇప్పటికైతే మాట నువ్వు ఉన్నది నాకు చెప్పేసి ఎందుకు చెప్తున్నా కదా ఏం మేము ఏమనేది లేదు, నీ అభిప్రాయం ఇదే. బాగాలేదని అడిగినా నేను. నువ్వు చెప్తే మేము పంపిస్తాం ఫలానా